కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మార్పు అంటూ ప్రజల్ని ఏమార్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఉన్న ప్రజలు పట్టించుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో నేడు విశ్వాసం, విధేయత నేతలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు అంటూ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇవాళ ఒక స్పష్టమైన మార్పు ప్రజల్లో కనబడతా ఉంది. సంవత్సర కాలంలోనే ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గ్రామాలలో రైతులు బాధపడతా ఉన్నారు, గ్రామాలలో మహిళలు బాధపడతా ఉన్నారు. పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ బొంకితే నమ్మి ఓటేసిన పిల్లలు వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇంకా ఏ వర్గం చివరికి పెద్ద మనుషులు, వయసు మళ్ళిన పెద్ద మనుషులు పెన్షన్ తీసుకునే వాళ్ళది కూడా 2 నెలలు పెన్షన్ కొట్టిన ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క మనిషి కానీ వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు. వాళ్ళ ముందు తీసుకెళ్ళిపోయి ఒక గొట్టం పెడితే చాలు, అసలు అవతల ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు అనే భయం కూడా లేకుండా ఇవాళ గర్జిస్తూ ఉన్నారు ప్రజలు సంవత్సరం తిరగకుండా. ఏమన్నా తెలుసా, పుల్ల గీసి అంటు పెట్టాలి అన్నది, పుల్ల గీసి అంటు పెట్టాలా, ఈ ప్రభుత్వాన్ని తగలబెట్టాలా అన్నది. అంత కోపం సంవత్సరం నిండకుండానే ప్రజల్లో ఇప్పటికే ఉంది. సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. చివరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే మిగిలింది, మధ్యలో 2.5-3 ఏళ్ళు. కాబట్టి భవిష్యత్తు మనది. తిరిగి గులాబీ జెండానే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అవుతుంది.